Jayashree Liberty Hospitals on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఆయన నిన్న కామెంట్స్ చేశారు. ముఖ్యంగా పహల్గాం దాడి విషయంలో కొంతమంది దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు పాకిస్తాన్ని ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్పై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. నిజంగా మీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే ఆ దేశానికి వెళ్ళిపోండి, ఇండియాలో మాత్రం ఉండవద్దు అంటూ పవన్ ఫైర్ అయ్యారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. సార్, నిన్న పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా పవన్ చాలా సీరియస్ అయ్యారు. చాలామంది సూడో సెక్యులరిజం పేరుతో కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, వద్దు వెళ్ళిపోండి అంటూ ఆయన మాట్లాడారు. ఏమంటారు? అంటే సరికొత్త రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిలో కనబడ్డాడు అనుకోవాలి. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు, ఈ దేశం ముఖ్యం, ఈ దేశంలో ఉన్న పౌరులు ముఖ్యం. ఈ 145 కోట్ల మంది తమ సోదరిమణులను భావించి ఆయన మాట్లాడారు అనుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టు సూడో సెక్యులరిజం కావచ్చు, కుహనా లౌకికవాదులు కావచ్చు, ఎక్కడైనా దాడి జరిగినప్పుడు ముస్లిమ్స్ మీద కూడా క్రిస్టియన్స్ మీద ఇది ప్రపంచవ్యాప్త ఇష్యూగా లౌకికానికి భంగం కలిగిందంటారు. మరి అక్కడ హిందువులని చెప్పి పేరు చెప్పి బట్టలు కూడా ఎప్పుడైతే చూసి చంపేస్తే దీన్ని ఏమనాలి? దీన్ని సపోర్ట్ చేసే కొంతమంది ఇటీవల ఎమ్మెల్సీ అని చెప్పారు కాంగ్రెస్ నాయకులని. అది ఎవరో కాదు, అద్దంకి దయాకర్ అని చెప్పేసి గతంలో మాట్లాడి అది విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఒక యాంకర్ని, ప్రముఖ ఛానల్లో యాంకర్ని ప్రశ్నించినప్పుడు అవును నేను పాకిస్తాన్ అంటే ఇష్టపడతానని చెప్పి అంటాం. అటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి అన్నాడు. మరి పాకిస్తాన్ ప్రేమించే వాళ్ళు మన దేశ భూభాగం మీద ఈ భూమి మీద అశాంతిని కలిగించి మన గాలిని పీల్చుకుంటా, మన తిండి తింటా, మన దగ్గర ఉంటా, మన బిడ్డల్ని చంపుతూ ఉంటే మీరు వాళ్ళు సపోర్ట్ చేసే కాడికి ఈ దేశంలో మీకు హక్కు లేదుగా. దాన్ని పూర్తిగా అందరూ ఏకీపించాలి. యాజ్ ఎ లామెన్గా నేనే చెప్తున్నా, ఆయన మాట్లాడింది చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాడు. మీరు అన్నట్టు ఒక రకంగా మోదీ గారి కంటే గట్టిగా మాట్లాడాడు. అంటే ఇప్పుడు కొద్దిగా 3-4 రోజులు లేట్ అయినా కానీ వాళ్ళందరికీ ఎమ్మెల్యేలని పార్టీ కేడర్నంతను పిలిచి సీకే కన్వెన్షన్లలో ఆయన పెట్టిన తీరు, వాళ్ళకి సంతాప సభ తెలియజేసిన తీరు. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు చనిపోయారు. ఒక ఆయన విశాఖపట్నం 68 ఇయర్స్లో, ఇద్దరు పిల్లలు సెటిల్డ్ ఇన్ యుఎస్. పాపం ఆయన హ్యాపీగా ఇద్దరు వెళ్ళి చూడాలనుకున్నాడు. రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, ఆయన చనిపోయాడు. ఇకపోతే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి, కావలి చెందిన వ్యక్తి, ఆయన మధుసూదన్ రావు. అతను చేసిన తప్పేంటి? అతని వయసు ఇంత ఈ దేశం మీద ఇంకా ఆయనకు హక్కు లేదా? అంటే ఆయన మధుసూదన్ రావు సోమిశెట్టి, ఈయన యాక్టివ్ మెంబర్ ఇన్ జనసేన కూడా. ఆయన భార్య అడిగిన దాని క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు. హిందూగా పుట్టడమే తప్ప మీరు మోదీ గారు మీరు కల్పిస్తారంటే మేము వెళ్ళాం, నా భర్త నా ముందే చంపారని చెప్పి సోమిశెట్టి మధుసూదన్ రావు IBMలో చాలా ఆర్కిటెక్ట్గా సీనియర్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ నాన్న అరటికాయలు వ్యాపారం చేసుకుంటా ఈ రోజు కూడా పని చేసుకున్నాడు కావలిలో. అతను చేసిన తప్పేంది? తన భార్య ముందు, తన బిడ్డలిద్దరి ముందు చంపేయటం. మరి వీళ్ళు ఏమంటారు? వీళ్ళు ఒకవైపు కొంతమంది సినీ నటులు కావచ్చు, కొంతమంది ఇటువంటి కాన్లు కావచ్చు, మీరు నిన్న తులసిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే అద్దంకి దయారు కావచ్చు, హర్షకుమార్ కావచ్చు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఇదిలో ఇప్పుడు ఇటువంటి దాడి జరిగినప్పుడు ముక్తకంఠంతో మేమంతా ఒకటైన భావన తీసుకురావాల్సింది పోయి మనకు ఉందే ఒకే ఒక దేశం, హిందూ దేశం అన్నాడు ఆయన. అవును, ఎంత ఆవేదనతో అన్నాడు. 145 కోట్ల మందిలో 100 కోట్ల మంది జనాభా ఉంటే 80% పాపులేషన్ హిందువులని మన వాళ్ళని కాపాడుకోలేనప్పుడు ఎందుకు అన్నాడు? స్వేచ్ఛాయుతమైన భారతదేశంలో జీవించే హక్కు హిందువులకు లేదా అని అన్నప్పుడు ఆ ప్రశ్నలకి వీళ్ళు సమాధానం చెప్పాల్సింది పోయి వీళ్ళు అనే మాటలు ఏ విధంగా చూడాలి? వీళ్ళు నిజంగానే పాకిస్తాన్కి వెళ్తే తెలిసింది వాళ్ళకి. అక్కడున్న వాళ్ళు ఎందుకున్నామనే బాధలో వాళ్ళు ఉండి నీళ్ళు లేక కనీసం బేసిక్ నీడ్స్ కూడా దొరక్క ఇబ్బంది పడుతుంటే వీళ్ళు ఇక్కడ ఉండి, ఎందుకంటే భారతదేశంలో విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఇతరుల మనోభావాలు ఉంది కదా అని చెప్పి ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. ఆయన అనే ప్రతి మాట కూడా కట్ చేసేయండి. కేడర్ కూడా ఒక రకమైన సంకేతం ఇచ్చాడు. మీరు నిజాయితీగా పనిచేయండి, ఎవరు తప్పు చేసినా ఏలెత్తి చెప్పండి. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయొద్దు మనం మిగతా పార్టీలాగా అన్నారు. అంటే లోకల్ పార్టీ, జాతీయ భావజాలంతో కూడా పార్టీగా జనసేన ఆవిర్భవించింది. ఒక చెంప కొడితే ఇది చేసే భారతదేశం ఇప్పుడు లేదు, సరికొత్త భారతదేశం ఉంది. మోదీ గారి హయాంలో మనం ఒక రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఈ దేశంలో 15 రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిస్టులు చనిపోయారు, అమాయకులు చనిపోయారు. వాళ్ళ ప్రాణాలకి ఎవరు? వాళ్ళకి హక్కు ఎవరంటే మోదీ గారికి మనం పూర్తిగా సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి ఆయన చెప్పిన తీరైతే సరికొత్త రాజకీయాలు తీసుకుంది. ఏ పార్టీ అయినా మీరు చూడండి విజయ్ గారు, ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అనేక జాతీయ పార్టీలు ఉన్నాయి. 3 రోజులు సంతాప దినాలు ప్రకటించి
జెండాను అవనతం చేసి ఈరోజు మీటింగ్ పెట్టి క్యాడర్ మొత్తాన్ని పిలిచి అక్కడ మంగళగిరి ఆఫీసులో చేసి క్యాడర్కి ఒకే దశ, మీరు ఓటు బ్యాంక్ మనకు రాజకీయాలు వద్దు, అది ముస్లింలకు జరిగినా దాడి జరిగినా మనం ఖండించాలి. వాళ్ళకి ఎంత దమ్ము ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి. హిందువులని చెప్పి చంపినప్పుడు ఇంకా వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ దేశంలో ఎందుకు అన్నాడు, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పన్నాడు. మనకి ఇప్పుడు ఇంకోటి సత్యమేవ జయతే, ఆ సత్యాన్ని పాటించినప్పుడు ఆ అవతల వాళ్ళు కూడా అలానే ఉండాలని చెప్పేశారు. తర్వాత రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఆయన ఆవేదనతో తన మధుసూదన్ రావు భార్య అడిగినప్పుడు దానికి సమాధానమే మా దగ్గర లేదన్నప్పుడు ఆ పార్టీ నుంచి ఆయనకి 50 లక్షల రూపాయలు కాకుండా సహాయం ప్రకటించారు. అదే సమయంలో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఆమె కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ఆయన చెప్పిన తీరు నిజంగా ఏ పార్టీ అయినా చేసిందా సార్ చెప్పండి? 3 రోజులు సంతాప దినాలు ఏ పార్టీ అయినా ఈ దేశంలో చేశారా? చేయలేదు. వాళ్ళని సాలిడారిటీ తెలియజేసి వాళ్ళకి ఇంత ఇప్పుడు 15 రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు చనిపోయారు కదా, ఏ రాష్ట్రం అయినా చెప్పి వాళ్ళకి 50 లక్షలు అని చెప్పి ప్రకటించిన వాళ్ళు ఉన్నారా? మనం ఇంతవరకు చూసామా? లేదు కదండి. మరి ఇంత క్యాడర్కి కూడా చెప్పి నేను ఉంటాను ఇలా, నాలాగే మీరు ఉండండి, మీరు ఎవరికి భయపడొద్దు, పక్కనున్న పరిసరాల్లో ఎవరు వస్తున్నారు, మన దేశంలో చొరబడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇబ్బంది పెడితే వాళ్ళకి పోలీసులు సమాచారం తెలియజేయండి అని చెప్పిన తీరు ఏదైతే ఉందో ఆయన ఎక్కడ భయపడిన నైజం. ఆ రోజు కూటమిలో టీడీపీతో కలిసి వెళ్తా అన్నాడు, మోదీ గారిని ఒప్పించాడు. కూటమి విజయంలో ఈరోజు 3వ ప్రధానమంత్రి మోడీ అవడానికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి కారణమయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే ఆయన స్టాండ్ అయితే మాత్రం చాలా పక్కాగా ఉంది. అంటే ఆయన ఒక మాట కూడా అన్నారు, నేను హిందువుల గురించి, హిందువుల మీద దాడులు జరిగితే కూడా రెస్పాండ్ కాకూడదా, మాట్లాడకూడదా, దీన్ని కొంతమంది తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయాలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పేంటి, హిందువుల వైపు ఉంటే తప్పేంటి, దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా నిలబడాలి కదా, ఇది హిందూ దేశం, హిందూ దేశంలో హిందువుల మీద దాడులు జరుగుతుంటే ఎలా మౌనంగా చూడాలి అని ఆయన స్ట్రైట్గా చెప్తున్నారు. కరెక్టే సార్. ఇప్పుడు విజయ్ గారు మీరైనా నేనైనా ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వీఆర్ ఇండియన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పారు, ఆయన భారతదేశం కంటే గొప్ప ఏం కాదు, భారతమాత కంటే మనం గొప్పలేం కాదు, -°C దేశ సరిహద్దులు కాపాడుతున్న సైనికుల కంటే మనం గొప్పలం కాదు. అటువంటి దేశంలో ఉండి మన దేశంలో టూరిస్ట్ ప్రాంతం అని చెప్పేసి వెళ్ళిన టూరిస్టులను హిందువులని చెప్పి చంపితే ఇంకెక్కడండి? ఈ దేశంలో మనకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉండాలి అని ఆయన ఆవేదన. ఎక్కడి నుంచో వచ్చి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు మా మీద దాడి చేస్తే ఎలా సహిస్తాం అంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి, కఠినంగా శిక్షించాలని చెప్పిన ఏకైక పార్టీ నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఆ రోజు హిందూ సనాతన సంప్రదాయాన్ని లేవనెత్తుకుని భుజాలు ఎత్తుకున్నప్పుడు కూడా 100 కోట్ల మందికి నేను ప్రతినిధిగా ఉంటానన్నాడు. హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని 100 కోట్ల మందికి, అటు నార్త్ సౌత్ లేకుండా దేశవ్యాప్తంగా ఈయన ఎక్కడో మహారాష్ట్రలో వెళ్తే అక్కడ కూడా రిజల్ట్ మనం చూసాం ఇక్కడ. కాబట్టి సరికొత్త రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. ఆయన చెప్పే ప్రతి మాట ప్రతి భారతీయ పౌరుడికి హృదయాంతరాల నుంచి వచ్చినట్టుగానే ఉంది. ఇంకో మాట కూడా అన్నారు, ఒకప్పటి భారత్ కాదు ఇది, ఇప్పుడు మారిన ఇండియా. కుహానా లౌకికవాదం పేరుతో ఆ ముసుగు వేసుకొని కొంతమంది రాజకీయాలు చేసేవాళ్ళు, ఆలోచించండి, ఒకప్పుడు ఇండియా కాదు, చాలా మారిపోయినటువంటి ఇండియా అన్నారు. సో చాలా స్ట్రైట్గా కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఉందనేటువంటి ఆయన ఉద్దేశం. డెఫినెట్గా ఇప్పుడు నేషనల్ ఎన్డీఏలో కీలకమైన భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎన్డీఏలో ట్రబుల్ షూటర్ కూడా. దక్షిణ భారతదేశంలో ఆయన చూపు అంతా పవన్ కళ్యాణ్ వైపే ఉంది, మోదీ గారి చూపు కూడా. అదే సమయంలో 1,00,000 మంది అక్కడ కాశ్మీర్ పండితులు కూడా అక్కడ లేకుండా పంపించారని చెప్పన్నాడు. సరికొత్త, అప్పుడున్న భారతదేశం కాదన్నాడు. నేను శ్రీనగర్లో షూటింగ్ చేసుకునేటప్పుడు కూడా షూటింగ్ కూడా అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వచ్చేది, అక్కడ పండితులు చెప్తున్నారు అని చెప్పన్నారు. కాశ్మీర్ పండితులు కశ్యపు మహారాజుని యొక్క పేరు మీద ఉన్న కాశ్మీరు మన దేశం వచ్చి మన గాలి పీల్చుకుంటా, మన తిండి తింటా, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కాల్చేస్తే ఎందుకు చూస్తా ఊరుకుంటాం? ఇదివరకు ఇలాంటి దేశం కాదు, సరికొత్త భారతదేశాన్ని చూస్తున్నారు. మోదీ గారు ఉన్నారు, మనందరినీ కాపాడుతారు. మనం అందరూ ఒకే తాటిపై ఉండాలి, పార్టీలకు అతీతంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కోహనా లౌకిక సూడో సెక్యులర్స్ అందరూ కూడా మీరు మద్దతు ఇస్తే పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఈ దేశంలో మీకు హక్కు లేదని చెప్పి చెప్పటం ఏదైతే ఉందో నేషనల్ మీడియాలో కూడా నేను ఆయన చెప్పిన మాటల్ని విపరీతంగా ట్రోల్ చేస్తారు. రైట్ సార్. సో ఇది పాకిస్తాన్ ఇష్యూలో పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడేటువంటి నాయకులకి నేరుగా సూటిగా వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ కామెంట్స్ చూస్తే ముఖ్యంగా జాతీయ భావజాలం, దేశ భక్తి వైపు ఎప్పుడు మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ నిన్న చేసిన కామెంట్స్ మరొకసారి హైలైట్గా మారాయి. సో థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.